హాయ్ అండి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఏకవాక్య సమాధాన ప్రశ్నల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ పద్య భాగం లేదా గద్య భాగంలోని 6 పాఠాల్లో ఉన్న అన్ని ఏకవాక్య సమాధాన ప్రశ్నలు అన్నీ కూడా నేర్చుకోవాలి. అప్పుడే మనకు మంచి మార్కులను సాధిస్తాము. ఓకే, మొదటి పాఠము విద్యా లక్ష్యంలోని ఏకవాక్య సమాధాన ప్రశ్నలు. నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు? నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు? జవాబు, నన్నయ్య మిత్రుడైన నారాయణ భట్టు సహాయపడ్డాడు. ఇక్కడ మీరు రాయాల్సిన ఆన్సరు నారాయణ భట్టు. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? దీని యొక్క జవాబు, రాజరాజ మహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి జవాబు. నెక్స్ట్ మూడవది, ద్రోణుడి మిత్రుడి పేరు ఏమిటి? ద్రోణుని యొక్క మిత్రుని పేరు ద్రుపదుడు. నాలుగవది, అశ్వత్థామ ఎవరి కుమారుడు? జవాబు, అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. జవాబు, ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. ఐదవది, ద్రోణాచార్యుడికి ఎవరెవరు అస్త్రశస్త్రాలు ప్రసాదించారు? దీని యొక్క జవాబు, అగ్నివేశ్యుడు, పరశురాముడు అస్త్రశస్త్రాలను ప్రసాదించారు. ఆరవది, పక్షికన్ను లక్ష్యంగా ఎవరు బాణం వేశారు? పక్షికన్ను లక్ష్యంగా అర్జునుడు బాణం వేశాడు. పరశురాముడు తన ధనాన్ని ఎవరికి ఇచ్చాడు? జవాబు, పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చాడు. ద్రోణుడిని ధనుర్విద్యాచార్యునిగా ఎవరు నియమించారు? దీని యొక్క జవాబు, భీష్ముడు నియమించాడు. జవాబు, భీష్ముడు నియమించాడు. ఇవి మొదటి పాఠంలోని 1 మార్కు సమాధాన ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు.